ఆ, ఈ వీడియోలో మీకు కంటెంట్ ఏమి ఉండదు, కేవలం అవతలవాడికి కౌంటర్ వేయటమే ఉంటుంది. కౌంటర్ వేయటంతోనే మన వాళ్ళకి బాగా మజాగా ఉంటుంది కాబట్టి అది కూడా ఇంట్రెస్టింగ్. ఇది ఏమిటా ఇంట్రెస్టింగ్ అంటే సినిమాలు. మన జీవితంలో సినిమాలు ఒక భాగం. సినిమాలు చూడకుండా ప్రతిరోజు లేదంటే అసలు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అంటే మన వాళ్ళందరికీ ఒక అభిమానం, ప్రేమ, మన జీవితాల్లో ఒక భాగం. సరే, ఈ సుత్తంతా ఎందుకు, కానీ విషయం ఏంటంటే రాత్రి ఒక చిన్న వీడియో మామూలుగా వచ్చింది సజెషన్ లిస్ట్లో. జీ తెలుగు వాళ్ళదట. డిప్యూటీ సీఎం గారి ఏపీ డిప్యూటీ సీఎం గారి పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి, ఆవిడ పేరు కూడా చెప్పను నేను. అంతకుముందు కూడా ఒక వీడియో చేసినప్పుడు ఆవిడ పేరు కూడా చెప్పను అన్న. ఎందుకంటే వాడి చూపులు, వాడి వ్యవహార శైలి, వాడి పద్ధతి మొత్తం అలానే దరిద్రంగా ఉంటుంది. త్రిపురనేని చిట్టి గారిని పట్టుకొని అసలు నమస్కారం అండి, ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం అండి. నాకు అసలు ఆ చిట్టి గారు అంటే నాకు ఎవరో తెలియదు. అసలు ఇండస్ట్రీలో ఆయన ఏం చేశాడో, ఎప్పుడు తీశాడో కూడా నాకు అసలు తెలీదు అంటుంటే రెండు పెట్టాడు ఆయన. నువ్వు చరిత్ర తెలుసుకో బాబు, ఒకసారి వెళ్ళి అడుగు, తెలుస్తుంది నేను ఎవరో అని. ఇప్పుడు త్రిపురనేని చిట్టి గారి వ్యవహార శైలి మీద మాకు కూడా అభ్యంతరాలు ఉంటాయి. అంత మాత్రం చేత అసలు ఇండస్ట్రీకి సంబంధం లేదు. కొంతమంది అప్పుడప్పుడు వచ్చి మాట్లాడుతుంటారు మా తరపున, మా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తరపున మాట్లాడుతుంటారు. వాళ్ళు ఎవరో తెలియదు ఇండస్ట్రీకి. ఎందుకంటే 1-2 సార్లు సినిమాలు చేసి తర్వాత లోపల ఈ సినిమా వర్గానికి సంబంధించినటువంటి కార్యదర్శిగానో ఏవో వాళ్ళు ఏదో సర్వీసులు వాళ్ళు చేసుకుంటుంటారు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడారంటే అర్థం ఉంటుంది. త్రిపురనేని చిట్టి బాబు చిట్టి విను, మీ హీరో సినిమా ఇండస్ట్రీకి రాకముందే 4-5 సినిమాలు డైరెక్ట్ చేసి ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు చాలా పెద్ద మాటల రచయిత, గొప్ప రచయిత. ఆయన త్రిలింగ దేశం అనే ఒక పార్టీ కూడా పెట్టి, చాలామందికి తెలియదు ఇది, పార్టీ కూడా పెట్టి ఆస్తులన్నీ సర్వం హరించుకుపోయేలాగా చేసుకున్నారు ఆయన. త్రిలింగ దేశం మహారథి గారి గురించి చెప్పాలంటే ఆయన రాసిన గొప్ప సినిమాల మాటల్లో సగం కూడా ఇప్పుడు వీళ్ళు నెత్తి మీద పెట్టుకొని భజన చేస్తుంటారే చిడతలు వేసుకొని, ఇది గురూజీ అనుకుంటా. అందులో సగం కూడా ఉండవు ఆయన మాటలు. ఒక అల్లూరి సీతారామరాజు తెలుసు, వాళ్ళొక్కడు చాలు వీళ్ళ జీవితానికి. ఇంత గొప్పగా ఎప్పుడైనా మాటలు రాయగలరా మీరు అని చెప్పడానికి. సరే, ఇది ఆయన చరిత్ర అయితే వీళ్ళు అంటారు అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అసలు వీళ్ళు ఎందుకు రారు కలవటానికి అంటాను. నేను అడుగుతాను, ఎందుకు రావాలి? ఇదే విషయాన్ని కదా మీ నాయకుడు ఒక ఎన్నికలకు ముందు ఆవేశంతో ఊగిపోతూ రెచ్చిపోయి మరీ అడిగింది. ఏది, మీకు వీళ్ళకి ఎంత అహంకారం అంటే మా కుటుంబంలోని ఒక హీరో కూడా, మా ఫిలింలో ఒక హీరో కూడా వెళ్ళి చేతులు జోడించేటట్టు చేశాడు. అలానే అసలు నమస్కారానికి నమస్కారం, ప్రతి నమస్కారం చేయాలన్న సంస్కారం కూడా లేదు అనుకుంటూ మాట్లాడాడు కదా. నీకేం సంబంధం జగన్, నువ్వు ఎవడివి జగన్ అనుకుంటూ ఊగిపోయాడు కదా. మరి ఈ రోజున ఆ పదం వాడతా, సిగ్గు ఎగ్గు లేకుండా ఇండస్ట్రీ వాళ్ళు మమ్మల్ని చీప్గా చూస్తున్నారు. తెలుగు సినిమా రంగం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అసలు పట్టించుకోవటం లేదు. ఒక్కసారైనా కలిశారా అని ఎందుకు అంటున్నాడు? కలవాల్సిన అవసరం ఏంటి? ఆ రోజున కలవాల్సిన అవసరం ఏంటి అని ఆయన అడిగాడనే త్రిపురనేని చిట్టి గారితో సహా చాలామంది సపట్లు కొట్టారు, మద్దతు ఇచ్చారు. అసలు ఎందుకు వెళ్ళాలి అని. ఇంకొకడు ఉన్నాడు కదా, ఏది, అన్నయ్య పెట్టాడు దండం, తమ్ముడు పెట్టాడు పెన్నంగాడు. వాడు అంటాడు మా కలెక్షన్స్తోనే అసలు బీభత్సంగా ప్రభుత్వం ఆదాయం నడుస్తుంది అని అప్పట్లో మాట్లాడాడు. సరే, నిన్నగాక మొన్న ఏదో 1800-2000 రూపాయల టికెట్ ఆ మాత్రం పెట్టలేరా, సినిమాలకు వెళ్ళలేరా అనుకుంటా విగ్గెట్టుకున్న ఒక నాగవంశీ అనే ఒక ప్రొడ్యూసర్ కూడా మాట్లాడాడు కదా. పైగా మీకే లాభం, సినిమా టికెట్లు రేట్లు పెరిగే కొద్దీ అందులో జిఎస్టీ రూపంలో ట్యాక్స్ కూడా వస్తుంది అని. కానీ అవునవును ట్యాక్స్ వస్తుంది అనుకుంటా జంపులు చేశారు కదా. మరి ఈ రోజున వాళ్ళందరూ నోరు మూసుకున్నారే. మీరేమైనా మాకు సర్వీస్ చేస్తున్నారా? టికెట్ రేట్లు పెంచి మీరేమైనా సర్వీస్ చేస్తున్నారా? ట్యాక్స్ కూడా వస్తుంది, మీకు ఆదాయం కూడా ఇస్తున్నామని తలాకరేసి మాట్లాడచ్చు కదా. ఇప్పుడు కూడా అది అమ్మలేదు. ఈ కిల్ బిల్ రాజులు, అల్లు అరవిందులు వచ్చేసి మాకు సంబంధం లేదు, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు, మాకు అసలు సంబంధమే లేదంటూనే వాళ్ళు చాలా జాగ్రత్త ఇరికిచ్చారు. అల్లు అరవింద్ చెప్పిన ప్రెస్ మీట్లో దాని అర్థం ఏంటంటే, నిజమే మరి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు
ఇప్పుడు వీళ్ళని ఎందుకు కలవలేదో మరి కలవాల్సింది. నేనైతే ఆ మీటింగులు రానని చెప్పా. ఏది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, రెంటలు, షేర్ సిస్టమ్ మీద నెలకొన్న సమస్య మీద నేనైతే ఆ మీటింగులు రానని చెప్పా. నాకున్నాయి 15 థియేటర్లేనే. ఆయన కార్డు వదిలేసాడు. నా వల్ల కాదు, నాకు సంబంధం లేదు, మీ హరిహర వీరమల్లకి నాకు సంబంధం లేదు, అసలు దాన్ని ఎందుకు మేము అడ్డుకుంటాం, మాకేం అవసరము, ఎవరు ఇండస్ట్రీలో అట్లాంటి పని చేయరు అని. కిల్ బిల్ బాండే దిల్ రాజు మీరు నేను 3-4 గంటలు పెట్టాడు ఆయన ప్రెస్ మీట్. 3 గంటలు పెట్టాడండి. ఆయన ఏం చెప్తాడు, అసలు అంత దమ్ము ధైర్యం పవన్ కళ్యాణ్ గారి సినిమాలను ఆపే దమ్ము ధైర్యం ఎవరు చేయరు. ఎక్కడో మిస్కమ్యూనికేషన్స్ జరిగింది అనుకుంటా, ఎక్కడో రాంగ్ కమ్యూనికేషన్ జరిగింది అని చెప్పారు. సరే, వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు కలవపోవటం మహానేరంలాగా చెప్తున్నారు కాబట్టి, అయ్యా కందుల దుర్గేష్ గారు, మీరు సినిమాటోగ్రఫీ మంత్రి కదా, మీరు 11.5 నెలల కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏం చేశారు చెప్పండి. ఏది ఆంధ్రప్రదేశ్లో స్థిరపడటానికి ఏం చేశారు? ఎన్ని చిన్న సినిమాలకి సబ్సిడీలు ఇచ్చారు? ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి, శ్వేతపత్రాలు, వైట్ పేపర్లు రిలీజ్ చేయండి. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇచ్చిన ఇన్సెంటివ్స్ ఎన్ని? ఆంధ్రప్రదేశ్లోనే నిర్మితం అయినవి, లేదంటే కొన్నైనా లొకేషన్స్ చేసుకున్న సినిమాలకి ఎన్ని ఇచ్చారు మీరు? ఒకవేళ వాళ్ళు షూటింగ్లు రాబోతే ఆ తప్పేవరది. ఓకే, తర్వాత ఎన్ని పెద్ద సినిమాలు కాకుండా ఇకపై వ్యక్తిగతంగా వచ్చి కలిసేది లేదు. అసలు నిన్ను కలవాల్సిన అవసరం ఏముంటే ఎవరికైనా? సినిమాటోగ్రఫీ మంత్రిని కలవలేదా? ఎన్నిసార్లు కలిశారు దుర్గేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని? అందరూ ఒక్కొక్కళ్ళు వచ్చి కలిసి వెళ్ళారుగా. అంటే వీళ్ళ దుగ్ధ ఏంటంటే సేమ్, మమ్మల్ని కలవలేదు, మాకు సన్మానం చేయలేదు గెలిచినందుకు. ఈ కితగాడు అంటాడు, లేదు నేను పేరు చెప్పనాను, ఆ కితగాడు అసలు ప్రభుత్వాలు మారినప్పుడల్లా కలవడం ఒక సంప్రదాయం, ఇది ఆనవాయితీ, దాన్ని మీరు కాదంటారా అని. విషయం దాన్ని గొప్పగా చెప్పుకోండి. అవతల వాడిని టార్గెట్ చేసేలాగా చేసి మా కుటుంబంలో వాళ్ళని కూడా అవమానించిన ఈ ముఖ్యమంత్రి, సరే నువ్వు సన్మానించయ్యా, అందరినీ పిలిచి అవమానించు. అసలు ఇంతవరకు నంది అవార్డులు అనేవి మనకి ఫ్లాగ్షిప్ అవార్డ్స్ కదా తెలుగు సినిమా ఇండస్ట్రీకి. ఆ పేరు మార్చుతానని ఈయన ఉగాది అన్నాడు, శ్రీరామనవమి వెళ్ళిపోయింది, మళ్ళీ రేపొద్దున శ్రావణ మాసం కూడా వస్తుంది. తెలంగాణలో ఇంతవరకు ఆ గద్దర్ అవార్డులే దిక్కులేదు. ఏది ప్రకటించింది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇవ్వలేదు? తెలుగు సినిమా ఇండస్ట్రీని నేనేదో డెవలప్ చేస్తాను అంటున్నారు కదా, 12 నందులు ఎందుకు ఇవ్వలేకపోయారు? 24 క్రాఫ్ట్లకి 24 నందులు ఎందుకు ఇవ్వలేకపోయారు? అంటే సినిమాలే రాలేదా? లేదంటే అవార్డుకి అర్హమైన సినిమాలు ఏమేమి కళ్ళకి కనపడలేదా? మన ఫ్యామిలీలకు సంబంధించినవి ఉన్నాయి కదా, ఒక 20-30 సినిమాలు. ఎందుకు ఇవ్వట్లేదు పురస్కారాలు చెప్పండి. బడ్జెట్ లేదా? అదేనా? మీకు ఇష్యూలన్నీ వదిలేసేసేసి మీకు ఎక్కడన్నా పోలవరం ఎందుకు లేట్ అవుతుంది అని కానీ, లేదు తల్లికి వందనం ఎందుకు లేట్ అవుతుందని కానీ, రైతు భరోసా ఎందుకు లేట్ అవుతుందని కానీ, ఇంకా రోడ్లు ఫలానా చోట ఎందుకు లేవని కానీ, ఇంకా మీ నియోజకవర్గంలో జరుగుతున్న దారుణాల గురించి కానీ స్పందించని మీరు, మీ సినిమాని ఎవరో అడ్డుకుంటున్నారని మీ వాళ్ళకే మీరు ఒక ప్లాన్ వేసుకొని వచ్చిన దాని మీద ఆగమేఘాల మీద ఒక కార్యాలయం ప్రకటన జారీ చేసిన మీరు ఎందుకు స్పందించట్లేదు అంత ఫాస్ట్గా? మరి అంటే అవసరం లేదనుకున్నారా ఇవన్నీ? లేదంటే పదవి వచ్చిన తర్వాత ఇందులోని అంటే కొనాల తర్వాత చెప్పినా చెప్తుంది, బయట నుంచి చెప్పడం వేరు, లోపలికి వచ్చి పని చేయటం వేరు, నువ్వు ఇక్కడికి వచ్చి పని చేయి అప్పుడు నీకు తెలుస్తుంది అంటారా? అలా అనకూడదనే కదా స్వచ్ఛమైన మనసుతో నాణ్యమైన ప్రభుత్వాన్ని అందించేందుకు తీసుకొచ్చి పెట్టుకుంది. వెంటనే మన వాళ్ళందరూ ఆ సినిమాని రిలీజ్ కానివ్వండి, దాని సత్తా ఏందో తెలుస్తుంది కదా. ఇప్పుడు ఆ వైఎస్ఆర్సీపీకి చెందిన ధూర్తుడైనటువంటి పేర్ని నాని గారు అంటే అని ఉండొచ్చు, కానీ 100 కోట్లు కూడా షేర్లు నీకెందుకు ఇంత ఇదని మేము అనం. ఎందుకంటే షేర్లు కలెక్షన్స్ వీటితో కాదు, మమ్మల్ని రంజింపజేసే అభిమానులు అట్లంటే మా అందరికీ ఇది. ఇప్పుడు ఏదో చెప్తున్నాడు కదా, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మేము చాలా గౌరవంగా చూసుకున్నామని. ఇలా మమ్మల్ని కలవడానికి వీలు లేదు, పరిశ్రమగానే రండి. ఇంకొక ఆయన అన్నాడుగా వెంటనే మంత్రి, పరిశ్రమకి ఇండస్ట్రీ హోదా కల్పిస్తున్నాము అని. ఇండస్ట్రీ హోదా కల్పించడం అంటే ఏంటో తెలుసా? జస్ట్ లైక్ దట్ ఊరక వాడేకండి. అదొక ఇండస్ట్రీ లాగా చేస్తే సినిమాలకు కూడా లోన్లు ఇస్తారు. ప్రభుత్వము లోన్లు ఇవ్వటానికి అదొక అర్హత. ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్కే ఇంకా ఇవ్వాల ఇండస్ట్రీ హోదా అనేది.
హోదా కనుక దక్కిందంటే ప్రతి వాళ్ళు తీయొచ్చు, నేను కూడా తీయొచ్చు. పలానా బ్యాంక్ మేనేజర్ని కనుక నేను కన్విన్స్ చేస్తే మంచి సినిమా ఉంది నా దగ్గర అని నాకు లోన్ ఇస్తారు. ఇంకొకటి, ఈ ఇండస్ట్రీ వాళ్ళంతా అప్పట్లో తెగ దుమ్మెత్తి పోసారు కదా, మీకేం సంబంధం, ప్రభుత్వానికి ఏం సంబంధం అని. టికెట్ రేట్లకి అంటే ఇప్పుడు దాన్ని చూపించే కదా, దాన్ని సాగ్గా చూపించే కదా బెదిరించేది. మీరు కనుక రాకపోతే మీ తాట తీస్తాం అన్నట్టుగా. అయ్యా, న్యాచురల్ స్టార్, ఈ స్టార్ ఏంటో న్యాచురల్ ఏంటో పవర్ఫుల్ స్టార్లు ఉండాలి కానీ పవర్ స్టార్స్ కాదు కదా. సరే, వాళ్ళకి ఆ పేర్లు సెటిల్ చేసుకున్నారు కాబట్టి న్యాచురల్ స్టార్ గారికి చాలా అవమానంగా అనిపించింది అప్పుడు. మాకన్నా కిరాణా కొట్టుడు నయం కదా, ఆదాయం పెంచుకుంటాడు, డిసైడ్ చేసుకుంటాడు అని. ఏమన్నా నాయన ఇప్పుడు వచ్చి మాట్లాడి మిమ్మల్ని ఇలా అయితే మేము కలవము, మమ్మల్ని చాలా చీప్గా చూస్తున్నారు, ఎందుకు కలవరు అన్నారు కదా. ఇప్పుడు మాట్లాడిన ఆయన దాని మీద. ఇప్పుడు వేరా అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఆయన వెళ్ళాడు కదా ఆయన, మరి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన ఆయనకి రాజకీయాలకు వెళ్ళినప్పుడు రాజకీయాలు మాట్లాడుకోవాలి. ఆడియో ఫంక్షన్ల మీద అన్యాపదేశంగా ఏదో ఇంకా ఏంటి 12 నెలలు అవుతున్నా కూడా ఇంకా పెద్ద ప్రతివాడట, అప్పటి పాలనట ఇప్పటి పాలనట. మీకెందుకు సినిమాల మీద మాట్లాడండి. మన ఎవరు కూడా ఉంటారు ఒక ఆయన, సినిమాల గురించి మాట్లాడకండి మీరు రాజకీయాల గురించి మాట్లాడకండి. మరి సినిమాలంటే మాకు అభిమానం, ఎన్నిసార్లు చెప్తాం మనం. ప్రతి హీరోని అభిమానిస్తాం కదా. ఒక హీరోని బాగా ఎక్కువగా అభిమానించి మిగతా హీరోల సినిమాలు చూడకుండా ఉంటామా? ఎవరో ప్రబుద్ధులు ఉంటారు, నేను ఆయన్ని చూడను, మన హిందీ ఎక్కువగా అన్నట్టు. మరి ఈ నాని గారు వచ్చి మాట్లాడండి సార్. పేరుని నాని గారు కాదు, న్యాచురల్ స్టార్ నాని గారు వచ్చేసి నోటో చుట్ట పెట్టుకొని కంపు కొట్టించుకుంటూ మాట్లాడించండి. దీని మీద మాట్లాడండి సార్, వచ్చి మాట్లాడండి, ప్రెస్ మీట్ పెట్టండి. మీకు మళ్ళీ ఇంకో వైపు నుంచి కూడా మద్దతు దక్కుద్దప్పుడు. అబే మనవాడు చాలా పద్ధతిగా ఇష్యూ బేస్డ్గా మాట్లాడతాడు అని అవి మాట్లాడరు. ఎంతసేపు చూసినా కూడా ఫలానా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయటం. ఇంకా ఆయనే ఉన్నాడా ముఖ్యమంత్రిగా? ఇంకా ఆ ప్రభుత్వం ఉందా? కాదు కదా, మీరే కదా. మీరు నందాబాద్ లేరు, మీరు చిన్న సినిమాలకి ఇన్సెంటివ్స్ ఇచ్చిన దాఖలాలు ఉండవు, కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏపీకి రావడానికి కట్టుబడి ఉంటారంట. ఎలా కట్టుబడి ఉంటాడు? చుట్టూ కట్టేసుకొని ఉంటారా? మరి ఇంకా ఎలా నమ్ముతారు మిమ్మల్ని? ఎలా నమ్ముతారు? ఇది మనల్ని మనం అభాసు చేసుకునే ప్రయత్నం కదా అందరి ముందు. ఇప్పుడు ఆ సినిమాకి బజ్ లేదు, అందుకనే ఇలాంటివి క్రియేట్ చేసుకుని ఇలా నిజంగానే మరి. లేకపోతే ఈ నలుగురే వస్తారు, ప్రెస్ మీట్లు పెడతారు, తర్వాత అబ్బాబ్బా మాకు తెలియదు అనుకుంటారు, కావలించుకుంటారు. చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్ ఉన్నాయి, అన్నీ తొలగిపోయి అంటారు. బయటకు వచ్చేసి చివరికి బబ్రోజమానం భజగోవిందం, బల్మానం భజగోవిందం లాగా అందరూ మూసేసుకొని ఒక గ్రూప్ ఫోటో దిగుతారు. అదేనా జరిగేది? అసలు ఈ వ్యవహారం మీద టీడీపీ వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు చెప్పండి? ఎందుకు మాట్లాడట్లేదు? నందమూరి బాలకృష్ణ గారు ఎందుకు మాట్లాడట్లేదు? రేపు మహానాడులో కనుక ఏమైనా మాట్లాడతారా? చూడాలి. బాయ్.